శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన బాల వినోదిని కార్యక్రమంలో మాతృభాష దినోత్సవం సందర్భంగా ఉదయం 8:30 ప్రసారమైన బాల వినోదిని కార్యక్రమం తరువాయి భాగాన్ని వింటారు. ఫోన్ వాడతారా? వాడతానండి. మరి అవధానం మధ్యలో కాలు వస్తే ఏం చేస్తారు? అవధానం మధ్యలో కాలు వస్తే చేయి చేసుకుంటాను. నా కోసం సెల్ ఫోన్ మీద ఒక పద్యం చెప్తారా? చెబుతున్నాను వినండి. గంగిరెద్దుల మెడగంట పోలికనిది, అది కాళ్ళ మెడలందు నందగించు, మేలు సందేశము మేఘ సందేశమే, చెవి నిల్లు గట్టినట్లు అవతరించు, క్షణము తీరిక లేక రణగుణధ్వని చేసి మధుర యానమ్మును మట్టి చేయు, టిక్కు టిక్కని మ్రోగు నొక్కి చూచని ఎంత డొక్కు సందేశంబు వెక్కిరించు, సవతియోచు ఇల్లాలిని సలుపుచుండు, ఒళ్ళు మరపించు ప్రియమైన ఊసులాడు, కళ్ళు తెరపించు ఆ బిల్లు కట్టు వేళ, ఇల్లు గుల్లను చేసును ఆ సెల్లు ఫోను. తెలుగు భాష గొప్పతనంపై ఒక మంచి పద్యం చెబుతున్నాను వినండి. విలువను పెంచు భాష, పలు విందు పసందులు తేల్చు భాష, తేనెలు కురిపించు భాష, రమణీయ గుణంబులు కలుగు భాష, వెన్నెలొలకించు భాష, కడు నెమ్మమునప్పగా మాతృభాష తెలుగున పుట్టి నిలిచినది, తేటగు నీటగు తేనెవాకయే. తదుపరి అంశం వారగంతానికి వెళ్ళవలసిందిగా కోరుచు. అయ్యా అవధాని గారు, భారత గణతంత్ర దినోత్సవం 1950 జనవరి 26వ తేదీ ఏ వారం వచ్చిందో కొంచెం చెప్తారా? 1950 జనవరి 26వ తేదీ గురువారం వచ్చింది. అయ్యా అవధాని గారు, మౌస్ అంటే ఎలుక, నెట్ అంటే వల, వెబ్ అంటే సాలిగూడు. ఈనాటి యువతరం ఎలుకన బారిన పడి వలలో సాలిగూడులో చిక్కుకుని విలవిల్లాడుతుంది. దయచేసి ఈ విషయంపై పద్యం చెప్తారా? చెబుతాను వినండి. విద్యార్థి లోకంబు విలవిలలాడుచు, నెట్టులో చిక్కుచు పట్టుదప్పే, యువతరమంతయు భవితను మరచుచు, వెబ్ సైటులో జెర్రి వెర్రిగాంచే, సమయమునంతయు సాగిల చేయుచు, మంచి మర్యాదలు మంట గలిపే, యూట్యూబులోనను ఉత్సాహపరిచెడు, దృశ్యమాలిక పట్ల దృష్టి నెడగా, మౌసుకు వసుడై మహిషుడై మహిళ జరచు, తుదకు కీబోర్డు వదలక తుచ్చుడగుట, ఒక్క కంప్యూటరును కత్తెనొక్క తీరు, మంచి విషయాలు నేర్చిన మహితుడగును. అయ్యా అవధాని గారు, యూట్యూబ్ తెలుగు పదం ఏమిటంటారు? యు అంటే నీవు, ట్యూబ్ అంటే గొట్టం, యూట్యూబ్ అంటే నీ గొట్టం. తదుపరి అంశమైన పురాణ పట్టణానికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అవధాని గారు ఆలకించండి. అడిగెదనని కడువడి జను నడిగినదన మగుడ నుడువాడని నడయుడుగున్, వెడవెడ సిడిముడి తడబడ నడిగిడు నడిగిడదు జడిమ నడిగిడు నడలన్. మరొకసారి. అడిగెదనని కడువడి జను నడిగినదన మగుడ నుడువడని నడయుడుగున్, వెడవెడ సిడిముడి తడబడ నడిగిడు నడిగిడదు జడిమ నడిగిడు నడలన్. అయ్యా అవధాని గారు, ఆడవారికి ముందు ఆవుకు వెనుక ఉండేది ఏమిటంటారు? ఆడవారికి ముందు ఆవుకి వెనక ఉండేది డబ్ల్యూ. ఎందుకంటే ఆడవారిని ఆంగ్ల భాషలో ఉమెన్ అని, ఆవుని ఆంగ్ల భాషలో కవ్వని అంటారు. ఉమెన్ కి ముందు అక్షరము, కవ్వుకి వెనక అక్షరము డబ్ల్యూ. కనుక ఆడవారికి ముందు ఉండేది, ఆవుకి వెనక ఉండేది డబ్ల్యూ. అయ్యా అవధాని గారు, పని లేని మంగళి పిల్లి తల ఒరిగాడు అంటారు. అంటే అర్థం ఏమిటండి? అది పిల్లి కాదండి, పిలిచి. అది వాడుకలో పిల్లిగా మారింది. ఎవరైనా పిల్లి తల గొడుగుతారంటండి. రెండో ఆవృతం కూడా ఎంతో దిగ్విజయంగా పూర్తయింది. ఇక మూడో ఆవృతంలోనికి ప్రవేశిద్దాం. మూడో ఆవృతంలో అవధాని గారు 3వ పాదాన్ని పూరిస్తారు, విందాం. సమస్య పూరణంలోని 3వ పద్యపాదాన్ని పూరించి చెబుతున్నాను వినండి. స్త్రీలకు దాన ధర్మము, సుశీలకు పేరు ప్రతిష్ట, సద్గుణ స్త్రీలకు వన్యవాసి, పరిశీలకిలన్ సమదృష్టియున్, క్రియాశీలికి పట్టు విడిపెప్పుడు, స్త్రీలకు పూర్తిగా ఓర్పు నేర్పు మే. మరొకసారి చెప్తున్నాను వినండి. స్త్రీలకు దాన ధర్మము, సుశీలకు పేరు ప్రతిష్ట, సద్గుణ స్త్రీలకు వన్యవాసి, పరిశీలకులను సమదృష్టియున్, క్రియాశీలికి పట్టు విడిపెప్పుడు, స్త్రీలకు పూర్తిగా ఓర్పు నేర్పు మే. తదుపరి అంశమైన దత్తపదిని మరొకసారి విందాం. నయనతార, ప్రియమణి, భూమిక, దీపికా పడుకునే వీపేలతో ధనుర్మాసాన్ని వర్ణించేపే పద్యం నుండి 3వ పద్యపదాన్ని. దరహసితంబులై నయనతారల కాంతులు జిమ్ముచుండగా, నిరుపమైన శ్రీ ప్రియమన్ తలపగన్ మరపింపగ జేయుచున్, అరుణమయూక భూమికల కాదరు మొప్పగ కాంతి తోడుగా. మరొకసారి చెబుతున్నాను వినండి. దరహసితంబులై నయనతారల కాంతులు జిమ్ముచుండగా, నిరుపమైన శ్రీ ప్రియమన్ తలపగన్ మరపింపగ జేయుచున్, అరుణమయూక భూమికల కాదరు మొప్పగ కాంతి తోడుగా. తదుపరి అంశమైన వర్ణనకు వెళ్తున్నాం. ఎన్నో ఏండ్లు పరిశ్రమించినను గాని రాని సత్కీర్తి అన్నన్న, ఒక్క నిమిషం ముందు మటు మాయంబరు నీ స్పర్శచే, నిన్ను ముట్టిన పైడి మట్టియగు పైనిన్. మరొకసారి చెబుతున్నాను వినండి. ఎన్నో ఏండ్లు పరిశ్రమించినను గాని రాని సత్కీర్తి అన్నన్న, ఒక్క నిమిషం ముందు మటు మాయంబరు నీ స్పర్శచే, నిన్ను ముట్టిన పైడి మట్టియగు పైనిన్. తదుపరి అంశమైన
ఆసుకొలవలసిందిగా కోరుచున్నాం. అవధాని గారు, ఆవకాయ ఆంధ్రమాత అంటే గోంగూర పచ్చడి ఆంధ్రలో సొత్తు. ఆవకాయపై ఒక ఆస్పద్యం చెప్పండి. అయ్యా అవధాని గారు, నయనతార, తాప్సి, హన్సిక, సమంత పృచ్చుకలుగా వస్తే మీరు అప్రస్తుత ప్రసంగం ఎవరికిస్తారు? నయనతార, తాప్సి, హన్సిక, సమంత వీరు పృచ్చుకలుగా వస్తే అప్రస్తుత ప్రసంగం ఎవరికి ఇస్తానా? నీకే ఇస్తానయ్యా బాబు. సరే, ఆవకాయపై ఒక మంచి ఆసుపద్యం చెప్తాను వినండి. మా విల్ల ముక్కపై మమకారముంజల్లి అందింపగా జీవకు ఆవకాయ, ఎండకాలము నందు ఎండిపోయిన గుండెకు అభినందనము తెలుపు ఆవకాయ, కూరలేనిచో కోమలి వేయుచో అనురాగమును చూపును ఆవకాయ, చీకుచున్నను గాని పీకుచున్నను గాని ఆనందమే ఇచ్చు ఆవకాయ, ఆపదల ఆదుకొను కూర ఆవకాయ, అతివ నడుమైన జాడియే ఆవకాయ, ఆంధ్రమాత సింధూరము ఆవకాయ, ఆంధ్రదేశము తానొక్క ఆవకాయ. తదుపరి అంశమైన వారగంతానికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అవధాని గారు, మహాత్మా గాంధీ జన్మదినం 1869 అక్టోబర్ 2వ తేదీ ఏ వారం వచ్చిందో కొంచెం చెప్తారా? 1869 అక్టోబర్ 2వ తేదీ శనివారం వచ్చింది. అయ్యా అవధాని గారు, మొన్న ఈ మధ్య నా దగ్గరికి ఒక ఆయన వచ్చారు. ఆయనకి ఒక పిల్ల పుట్టిందంట. ఆమెకు ఏ పేరు పెట్టాలని నన్ను సలహా అడిగారు. నేను మిమ్మల్ని అడిగి చెబుతానని చెప్పాను. ఆయన మొదటి పాపకు సారిక అని, రెండో పాపకు మౌనిక అని, మూడో పాపకు దీపిక అని పేరు పెట్టారట. ఈ పాపకు ఏ పేరు పెడితే బాగుంటుందంటారు? ఏముందయ్యా, మొదటి పాప పేరు సారిక, రెండో పాప పేరు మౌనిక, మూడో పాప పేరు దీపిక, నాలుగో పాప పేరు ఆపిక లేదా చాలిక అని పెట్టమనండి. తదుపరి అంశమైన పురాణ పట్టణానికి వెళ్ళవలసిందిగా కోరు. అవధాని గారు ఆలకించండి. గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు బృంగాలకు విందు చేసెదము, కమ్మని తేనెలు మిమ్ము బోంట్ల నేత్రాలకు హాయి గుర్తుము, స్వతంత్రుల మమ్ముల స్వార్థ బుద్ధితో తాలుము త్రుంపబోకుము తల్లికి బిడ్డకు వేరు సేతువే. మరొకసారి, గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు బృంగాలకు విందు చేసెదము, కమ్మని తేనెలు మిమ్ము బోంట్ల నేత్రాలకు హాయి గుర్తుము, స్వతంత్రుల మమ్ముల స్వార్థ బుద్ధితో తాలుము త్రుంపబోకుము తల్లికి బిడ్డకు వేరు సేతువే. అవధాని గారు, మొన్న ఒక ఆయన మా ఇంటికి పెళ్లి పిలుపు వచ్చారు. పెళ్లికి వచ్చి మా కీర్తిశేషులను ఆశీర్వదించమని కోరారు. ఇదేం చూద్దామండి, చనిపోయిన వారిని కదా కీర్తిశేషులు అంటారు? ఏమీ లేదండి, ఆ పెళ్లిలో అమ్మాయి పేరు కీర్తి, అబ్బాయి పేరు శేషు అయి ఉంటుంది. అందుకే నూతన వధువులైన కీర్తి శేషులని ఆశీర్వదించమని అని ఉంటారు. ఇచ్చిన పురాణ పట్టిన పద్యాన్ని మరొకసారి దారం చేస్తున్నాను వినండి. గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు బృంగాలకు విందు చేసేదము, కమ్మని తేనెలు మిమ్ము బోంట్ల నేత్రాలకు హాయి గూర్తుము, స్వతంత్రుల మమ్ముల స్వార్థ బుద్ధితో తాళ్ళుము త్రుంపబోకుము తల్లికి బిడ్డకు వేరు సేతువే. ఈ పద్యాన్ని కరుణశ్రీ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన పుష్పవిలాప కావ్యంలోనిది. పుష్పాలు గాలిని గౌరవించి అనేక రకమైన పరిమళాలను గాలికి అందించి బృంగాలకు కమ్మని తేనెలు అందించి కళ్ళకు హాయిగా కనిపిస్తున్న పుష్పాలను స్వార్థ బుద్ధితో మనము తుంచివేసి తల్లికి బిడ్డకు వేరు చేస్తున్నామని పుష్పాలు వాటి గోడును ఈ పద్య రూపంలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చక్కగా వర్ణించి చెప్పారు. అయ్యా అవధాని గారు, సన్యాసికి సన్నాసికి తేడా ఏమిటంటారు? సన్యాసి అంటే అందరినీ వదిలివేసినవాడు, సన్యాసి అంటే అందరూ వదిలివేసినాడు. ఇంకా చెప్పాలంటే సన్యాసికి సన్నాసికి యావత్తు తేడా. యావత్ అంటే మొత్తము అని అర్థము. మూడో ఆవృతం కూడా ఎంతో దిగ్విజయంగా పూర్తయింది. ఇక 4వ ఆవృతంలోనికి ప్రవేశిద్దాం. ఇప్పుడు అవధాని గారు మొత్తం పద్యాలు ధారణ చేసి చెబుతారు, విందాం. సమస్య పూర్వంలోని పద్యాన్ని మొత్తం పద్యం దానం చేసి చెబుతున్నాను వినండి. స్త్రీలకు దాన ధర్మము, సుశీలకు పేరు ప్రతిష్ట, సద్గుణ స్త్రీలకు వన్యవాసి, పరిశీలకిలన్ సమదృష్టియున్, క్రియాశీలికి పట్టు వీడ్పెప్పుడు, స్త్రీలకు పూర్తిగా ఓర్పు నేర్పు, మే స్త్రీలకు అందమిచ్చు గదా చక్కని చిక్కని బుర్రమీసముల్. తదుపరి అంశమైన దత్తపదిలో ఇచ్చిన దత్తపదితోటి ధనుర్మాసాన్ని వంచి చెప్పే పద్యం యొక్క మొత్తం పద్యం దాచి చేసి చెప్తున్నాను వినండి. ఇచ్చిన సమస్య, స్త్రీలకు అందమిచ్చు గదా చక్కని చిక్కని బుర్రమీసముల్. దీన్ని పూరించి చెప్పే పద్యం యొక్క మొత్తం పద్యాన్ని దానం చేసి చెబుతున్నాను వినండి. స్త్రీలకు దాన ధర్మము, సుశీలకు పేరు ప్రతిష్ట, సద్గుణ స్త్రీలకు వన్యవాసి, పరిశీలకిలన్ సమదృష్టియున్, క్రియాశీలికి పట్టు విట్పెప్పుడు, స్త్రీలకు పూర్తిగా ఓర్పు నేర్పు, మే స్త్రీలకు అందమిచ్చు గదా చక్కని చిక్కని బుర్రమీసముల్. మరొకసారి పద్యం చెప్తున్నాను వినండి. స్త్రీలకు దాన ధర్మము, సుశీలకు పేరు ప్రతిష్ట, సద్గుణ స్త్రీలకు వన్యవాసి, పరిశీలకిలన్ సమదృష్టియున్, క్రియాశీలికి పట్టు విట్పెప్పుడు,
స్త్రీలకు పూర్తిగా ఓర్పు నేర్పు, మే స్త్రీలకు అందమిచ్చు కదా చక్కని చిక్కని బుర్ర మీసముల్. స్త్రీలకు అందమిచ్చు కదా చక్కని చిక్కని బుర్ర మీసముల్ అనే పద్యపాదాన్ని అవధాని గారు మే స్త్రీలకు అని అందంగా పూరించారు. ఇచ్చిన దత్తపదిని మరొకసారి చూద్దాం. నయనతార, ప్రియమణి, భూమిక, దీపిక పడుకునే ఈ పేర్లతో ధనుర్మాసాన్ని అని చెప్పి పద్యాన్ని మొత్తం పద్యం దాని చేసి చెబుతున్నాను వినండి. ధరహసితంబులై నయనతారల కాంతులు జిమ్ముచుండగా నిరుపమైన శ్రీ ప్రియమణి తలపగన్ మరపింపగ జేయుచున్ అరుణమయూఖ భూమికల కాదరు మొప్పగ కాంతితోడుగా నరియక దీపిక పడుకొనన్ సరికాదిక లెమ్ము గోపిక. మరొకసారి చెబుతున్నాను వినండి. ధరహసితంబులై నయనతారల కాంతులు జిమ్ముచుండగా నిరుపమైన శ్రీ ప్రియమణి తలపగన్ మరపింపగ జేయుచున్ అరుణమయూఖ భూమికల కాదరు మొప్పగ కాంతితోడుగా నరియక దీపిక పడుకొనన్ సరికాదిక లెమ్ము గోపిక. అవధాని గారు నయనతార, భూమిక, ప్రేమని, దీపిక పడుకోనే అనే పేర్లను ఉపయోగిస్తూ ధనుర్మాసాన్ని వర్ణిస్తూ దీపిక అనే గోపికను పడుకొనవద్దు లెమ్మని మేల్కొల్పడంలో పద్యం ఎంతో హృదయంగా సాగింది. అయ్యా అవధాని గారు, సాధారణంగా విద్యార్థులకు సంవత్సరం చివర మార్చిలోనే ఎందుకు పరీక్షలు పెడతారు? ప్రతి పరీక్షలోనూ కత్తెర వాక్యాన్ని కర్మని వాక్యంగా మార్చి రాయమని, ప్రత్యక్ష కథని పరోక్ష కథనంలోకి మార్చి రాయమని, ఇలా ప్రతి దానిని మార్చి రాయమని చెప్తుంటాడు. కాబట్టి మార్చిలోనే పరీక్షలు జరుగుతుంటాయి. అహంకారంపై సాధువుల 10 లక్షణాలతో చెప్పమన్న పద్యాన్ని మొత్తం 10 దానం చేసి చెబుతున్నాను వినండి. ఎన్నో ఏండ్లు పరిశ్రమించినను గాని రాని సత్కీర్తి అన్నన్న ఒక్క నిమిషమందు మటు మాయంబవును నిస్పర్శచే నిన్ను ముట్టిన పైడి మట్టి అగుపై మానసోల్లాసము చిన్నంబై చెడిపో నీ వలననే చీచీ అహంకారమా. మరొకసారి చెబుతున్నాను వినండి. ఎన్నో ఏండ్లు పరిశ్రమించినను గాని రాని సత్కీర్తి అన్నన్న ఒక్క నిమిషమందు మటు మాయం బోను నిస్పర్శచే నిన్ను ముట్టిన పైడి మట్టి అగుపై మానసోల్లాసము చిన్నంబై చెడిపో నీ వలననే చిచ్చి అహంకారమా. తదుపరి అంశం వారందరికి వెళ్ళవలసిందిగా కోరు. అవధాని గారు, 1776 జూలై 16వ తేదీ ఏ వారం వచ్చిందో కొంచెం చెప్తారా? 1776 జూలై 16వ తేదీ మంగళవారం. అయ్యా అవధాని గారు, బాలల దినోత్సవం నవంబర్ 14న పెట్టారు. దీనిలో ఏదైనా విశేషం ఉందంటారా? మన భారతదేశ ప్రథమ ప్రధానమంత్రి శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా బాలల దినోత్సవాన్ని నవంబర్ 14న ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతేకాదు ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే. దీని నుంచి నవంబర్ 14కి ఖచ్చితంగా 10 నెలలు ఉంటుంది. ఈ ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకున్న కొత్త జంటకు నవంబర్ 14 నాటికి పిల్లలు పుడతారు. అందుకనే నవంబర్ 14న బాల దినోత్సవంగా ప్రకటించారు. అయ్యా అవధాని గారు, నేను ఈ అష్టావధాన కార్యక్రమంలో ప్రారంభం నుంచి ముగింపు వరకు కొట్టిన గంటల సంఖ్య కాస్త చెబుతారా? 27. సరే, నిజమే. ఈ మాదిరి అష్టావధానం ఇంతటితో ముగిసింది. ముందుగా నా తెలుగు అనే పాట తెలంగాణ ఎం జ్యోత్స్న, ఎం కౌసల్య పాడతారు. ప్రముఖ సినీ రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు రచించిన తెలంగాణ తెలుగు పాటని ఇప్పుడు మీకు పాడి వినిపిస్తున్నా. సంద్రమామాదాగు సంపంగి వాగు నా తెలుగు, సందే పొద్దుల్లో నా చిల్కాల గుట్ట నా తెలుగు. సంద్రమామాదాగు సంపంగి వాగు నా తెలుగు, సందే పొద్దుల్లో నా చిల్కాల గుట్ట నా తెలుగు. రామప్ప శిల్పాల నల్ల ఎన్న పూస నా తెలుగు, రాములోరి పెళ్లి పందిరి తోరణం నా తెలుగు. సందమామదాగు సంపంగి వాగు నా తెలుగు, సందే పొద్దుల్లో నా చిల్కాల గుట్ట నా తెలుగు. భద్రాద్రి అడవుల్ల కోయోళ్ళ పిలగాళ్ళ ముద్దు ముద్దు పల్కు నా తెలుగు, ఊరిలో నూరించే తీపి ఉప్పే నల్ల విప్ప పూల తేనె నా తెలుగు. ఏటి నడుమ ఇదే ఏన్గు దంతా మేలే వెన్నెల తాలూకే నా తెలుగు, మంజీర గట్టు నా పాల్పిట్ట పాతకి నెమలి గుంపు ఆట నా తెలుగు. సందమామదాగు సంపంగి వాగు నా తెలుగు, సందే పొద్దుల్లో నా చిల్కాల గుట్ట నా తెలుగు. బతుకమ్మ ముంగిట బంగారు నవ్వుల బంతి పూల మొక్క నా తెలుగు, సమ్మక్క సారక్క సమరాన సాటిన సారము వీరమే నా తెలుగు.
తులసమ్మ కోటంటే నరసింహ శతకంలో బతుకు నేర్పింది నా తెలుగు. కాలయముని నాపే కాళేశ్వర లింగాన్ని కావులించుకుంది నా తెలుగు. సందమామదాగు సంపంగి వాగు నా తెలుగు. సందే పొద్దుల్లో నా చిల్కాల గుట్ట నా తెలుగు. భోంగిరి వీధుల దిక్కులు అదిరేలా ఊరే జలసంకమే నా తెలుగు. నింగిని తాకే ఆ ఓర్గల్ల కోటకి లోతైన పునాదే నా తెలుగు. వేముల్వాడ గుల్లో అచ్చోసి ఇడిసిన అంతెత్తు ఆబోతు నా తెలుగు. బాసర గుడికొచ్చి మూగోడు పాడేటి మోహన రాగం నా తెలుగు. సందమామదాగు సంపంగి వాగు నా తెలుగు. సందే పొద్దుల్లో నా సిల్కాల గుట్ట నా తెలుగు. భూదేవి బుగ్గ నా పెళ్లి చుక్క లెక్క సింగారేణి బొగ్గు నా తెలుగు. వైష్ణవ సాముల సక్కెర పొంగలి దద్దోజనము లెక్క నా తెలుగు. యాగిరి గుట్టల నరసింహ స్వామికి నొసటనున్న నామమే నా తెలుగు. కీసర గుట్టల రామలింగేశ్వరుడి పాలాభిషేకమే నా తెలుగు. సందమామదాగు సంపంగి వాగు నా తెలుగు. సందే పొద్దుల్లో నా చిల్కాల గుట్ట నా తెలుగు. ఇప్పుడు ఉత్పలమాలిక పద్యాన్ని ఎం లీలా దుర్గా మనకు అందించబోతుంది. శ్రీ అల్లసాని పెద్దన్న గారు రచించిన మన చరిత్రలోని ఉత్పలమాలిక ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. పూత మెరుంగులు బసరు పూపబెడంగులు చూపినట్టివా కైతలు జగ్గు నిగ్గుననగావలె గమ్మన గమ్మనన్వలన్ రాతిరియున్ బవల్ మరపురాని హొయల్ చలియార జంపు నిద్దా తరితీపులో ఎనగదారసిలన్ వలలో దలంచినన్ బాతిగ బైకొనన్ వలను బైదలి కుత్తుకలోని పలటి కూతల నన్వలన్ సొగసు కోర్కులు రావలనాలకించినన్ జేతి కొలంది గౌగిటను జేర్చిన కన్నియ చిన్ని పొన్ని మేల్మూతల చన్నుదో ఇవల ముచ్చటగావలి పట్టి చూచినన్ గాతల దమ్మి చూలి దొరకైవస పుంజవరాని నిబ్బె పున్మేతని ఎబ్బురపు ప్రబ్బగు గబ్బి గుబ్బ పొంబూతల నూనెకాయ సరిపోడిమి కిన్నెర మేలుబంతి సంగాతపు సన్నతంతి భయగారపు గన్నడ గౌల పంతుక సాతత తాన తానల పసంది ఉటాడెడు గోటు మీటులన్ వ్రాతల నుంబెలన్ హరుము మొల్లముగావల నచ్చతెన్గు లీరీతిక సంస్కృతంబు ఉపచరించడు పట్టున భారతీ వదూటి తపనీయ గర్భనకిటి భవదానన పర్వ సాహితీ జాతక తాళ యుగ్మలయ సంగతి చుంచు విపంచికా మృదంగా తత తేహి తత్తహిత హాదిక దందను ధాను దిందిమి వ్రాతనయానుకూల కుహుద్వహ హారికింకిని నూతన గల్గలాచరణ నూపుర జలజలి మరంద సంఘాత వియద్దుని చకచక ద్వికచోత్పల సార సంగ్రహాయాత కుమార గంధవహ హరిసుగంధ విలాసయుక్తమై చేతము చల్లజేయవలె జల్లన జల్లనన్ మనోహరద్యోదక గోస్తనీ ఫల మధుద్రువ ఘోఘృత పాయస ప్రసారాతిరస ప్రసరంబుగా సారసారకున్. ఇప్పుడు తెలుగోడ అనే పాటను వి ఊహాభారతి, ఉమాదుర్గ, ఎం జయశ్రీ ఇప్పుడు పాడబోతున్నారు. విని తరిద్దాం. అన్యా ఇంత పెద్ద ప్రపంచంలో మన తెలుగుని మనం ఎలా గుర్తుపట్టాలన్నయ్య? తెలుగుని గుర్తుపట్టడానికి పెద్దగా కష్టపడక్కర్లేదురా. తెలుగుని చాలా సులువుగా గుర్తుపట్టచ్చురా. ఎలాగన్నయ్య? ఎలా అంటే తెలుగోడే వాడు తెలుగోడే, మావోడే ఇది మాగోడే, వాడికి తనవాడు ఎదురైతే మాట కలవడం మొదలైతే ఆంగ్లంలో ఇక వాగేస్తే వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడికి తనవాడు ఎదురైతే మాట కలవడం మొదలైతే ఆంగ్లంలో ఇక వాగేస్తే వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే. ఉగాది పండుగ రోజున విష్ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అందరినీ పలకరిస్తే వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే. అరిటాకు ముందు పరిచి
తెలుగు భోజనం వడ్డిస్తే స్పూను నైఫ్ ఫోర్కు వాడేస్తే వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే. తన ఇంటి గోడ మీద ఒక చెక్క పలక పైన ఆంగ్లంలో తన పేరుంటే వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే. తన పెళ్లి నాడు కూడా సుటుబుట్టు వేసుకుంటూ పెళ్లి పీట మీద కూర్చుంటే వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే. 30 కోట్లు ఖర్చు పెట్టి తెలుగు సినిమా ఒకటి తీసి 30 కోట్లు ఖర్చు పెట్టి తెలుగు సినిమా ఒకటి తీసి ఇంగ్లీషు పేరు పెడుతుంటే వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే. తెలుగోడి రుచుల పట్టు జొన్న దిబ్బ రొట్టె వదిలేసి తెలుగోడి రుచుల పట్టు జొన్న దిబ్బ రొట్టె వదిలేసి పెసరంత తౌడు తీస్తుంటే వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే. సుందరాంగుడంటూ బయటోడు పొగుడుతుంటే, సుందరాంగుడంటూ బయటోడు పొగుడుతుంటే రయలాగా వాడు వినకుంటే వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే. ఓయ్ నువ్వేం మాట్లాడుతున్నావు? నీ మాట ఒకసారి సరి చేసుకున్నావా? తెలుగు పాట పాడుతూ మధ్య మధ్యలో ఏమేం వాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? అందుకనే బాబు ఈ చరణం పాడుతున్నా. ఏంటది? తెలుగు భాష గొప్పదంటూ కొత్త పాట బయట పెడుతూ, తెలుగు భాష గొప్పదంటూ కొత్త పాట బయట పెడుతూ పరభాషలోన చెబుతుంటే వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే. మావోడే ఇది మావోడే, మావోడే ఇది మా గోడే. అయ్యా తెలుగు మిత్రులు, తెలుగు సోదరి సోదరీమణులు, దయించి నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధ పెడితే నాదో చిన్న విన్నపం. పరాయి భాషని మనం గౌరవించాలి, కానీ మాతృభాష పైన మాతృమూర్తి మీద మమకారం లేకపోతే మన మూలాలయమైపోతాయో చెప్పండి. అందుకనే కాస్త తెలుగులో మాట్లాడుకుందాం, కాస్త తెలుగులో బతికేద్దాం. తెలుగోడే, వాడు తెలుగోడే, తెలుగోడే, వాడు తెలుగోడే. ఇప్పుడు నా తెలుగు సర్కారాంధ్ర అనే పాటను ఎం జ్యోత్స్న ఎం కౌసల్య పాడతారు. ప్రముఖ సినీ రచయిత శ్రీ జొన్నవిత్ల రామలింగేశ్వరరావు గారు రచించిన సర్కారాంధ్ర మీద తెలుగు పాటను ఇప్పుడు మేమిద్దరం పాడి వినిపిస్తున్నాం. వాణి హంసపై విహరించే వంశధారణ తెలుగు, నాద స్వరముల కులుకులాల నాగావళిన తెలుగు. వాణి హంసపై విహరించే వంశధారణ తెలుగు, అంతమదమున నవతరించిన శ్రీకూర్మం నా తెలుగు. సరస కవిత విని సుముకులైన ప్రియ సకుల శ్రీముఖం నా తెలుగు. వాణి హంసపై విహరించే వంశధారణ తెలుగు, ఆది భట్ల నారాయణ దాసుని చిడతల సవ్వడిన తెలుగు. ఘంటసాల స్వరపేటిక చాటిన గీతా మాధురి నా తెలుగు. తెల్ల దొరకు నిలువెల్ల వనుకు అల్లూరి ముల్కు నా తెలుగు. జబ్బ చరిచి పెను దెబ్బ దీయగల బొబ్బిలి రోషం నా తెలుగు. వాణి హంసపై విహరించే వంశధారణ తెలుగు, పొడి పొడి పదముల తడి పొంగెత్తిన గిడుగు ఎడద నా తెలుగు. నీతిని రీతిని జాతి కీడిన గురజాడ ప్రోడ నా తెలుగు. కోటి సింహముల గర్జనలొకటౌ శ్రీ శ్రీనుడి నా తెలుగు. కొండ నెత్తగల కోడి రాముని ప్రాణాయామం నా తెలుగు. వాణి హంసపై విహరించే
వంశధారణ తెలుగు. సంధ్యా పద్మిని ఛాయా సూర్యుల రసమయ సరసం నా తెలుగు. శ్రీవరాహ సింహాచలనాదుల చందనమే నా తెలుగు. రుక్కుల కందని నెక్కపు గురువవు ఎక్కిరాల హృదయం నా తెలుగు. ఉత్తమోత్తముల సచ్చరిత్ర గల ఉత్తరాంధ్ర తేజం నా తెలుగు. వాణి హంసపై విహరించే వంశధారణ తెలుగు. నాద స్వరముల కులుకులాల నాగావళి నా తెలుగు. వాణి హంసపై విహరించే వంశధారణ తెలుగు. ఇప్పుడు అయ్యో దేవుడా ఎందుకిచ్చినా అనే పాటని పి ప్రమిళ పాడబోతుంది. అయ్యో దేవుడ ఎందుకిచ్చినవు వాడి జన్మ నాకు, బ్రహ్మదేముడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు. బ్రహ్మదేముడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు. 16 ఏండ్లు నిండని నాకు పెండ్లి చూపులాయే. ఇష్టమున్నదా లేదా బిడ్డని నన్ను అడగరాయే. నా ఈడు చూడరాయే. అట్లను ఇట్లను పెండ్లి చేతినని అయ్య మురిసిపోయే. నా అవ్వ మురిసిపాయే. నెత్తిన భారం నేలకు దిగనని నన్ను మరిసిరాయే. నరకాన తోలిరాయే. అయ్యో దేవుడ ఎందుకిచ్చినవు వాడి జన్మ నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు. బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు. తాళి కట్టిన మొదటి రాత్రిరే తాగి వచ్చినాడు మగడు తాగి వచ్చినాడు. అత్తతోటి ఆ మాట చెప్పితే ఉరిమి చూసినాది పరువున బతుకు నేర్వమంది. అయ్యతోటి ఆ మాట చెప్పితే ఆగు బిడ్డాండు ఓపిక పట్టు బిడ్డాండు. భూములు జాగలు మంచిగున్నయి చూడు బిడ్డాండు వాటిని చూసి బతుకమండు. అయ్యో దేవుడ ఎందుకిచ్చినవు వాడి జన్మ నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు. బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు. పొద్దుందాకా పెనువు కిందనే అంబరేస్తడాయే తంబాకు తింటడాయే. తెల్లందాకా దగ్గరికొస్తే గబు కొట్టుడాయే సారా గబు కొట్టుడాయే. తాగి తాగి 30 ఏండ్లకి ముఖము వాసిపాయే కాళ్ళు సేయి సన్నగాయే. మగమాటానికి 3 పిల్లలు నేను గంటినాయే వాళ్ళను చూసి బతుకుడాయే. అయ్యో దేవుడ ఎందుకిచ్చినవు వాడి జన్మ నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు. బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు. కడుపున పేగులు కారిజమంతా నిలసిపోయేనంట మనిషి వాసిపోయేనంట. 30 ఏండ్లు నిండని నన్ను ముండను చేసిండ్రు బతుకును బండను చేసిండ్రు. బొట్టు గాజులు మల్లె పువ్వులు నాకు దూరమాయే సక్కని ముఖము చిన్నబోయే. మంచి చెడ్డకు నన్ను పిలుసుడు బంధు పెట్టిరాయే బతుకంత సీకటాయే. అయ్యో దేవుడ ఎందుకిచ్చినవు వాడి జన్మ నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు. బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు. అత్తమామలు అన్నదమ్ములు తోడు నిలవరాయే నాకు తోడు నిలవరాయే. కాళ్ళు కదిపినా నోరు మెదిపినా ఓర చూపులాయే ఊరంతా కాపులాయే. భార్య చచ్చిన మగోడి బతుకున భోగ భాగ్యమాయే. మగడు చచ్చిన ఆడదేమ బతికుండి సచ్చుడాయే లోకం బతకనివ్వదాయే. అయ్యో దేవుడ ఎందుకిచ్చినవు వాడి జన్మ నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు. బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు. బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు. ఎం జ్యోత్స్న, ఎం కౌసల్య అమరావతి పాటని పాడి వినిపిస్తారు, వినండి. ప్రముఖ సినీ రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు రచించిన అమరావతి పాటను ఇప్పుడు మేమిద్దరం వినిపిస్తాం. నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః. జయతు జయతు ధరణి కోట అమరావతి నమః.
నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః. జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. హే కృష్ణ గోదావరి తుంగభద్ర నాగావళి పినాకిని స్వర్ణముఖి నది జలచేలాంచల శుభకళింగ శుభ విశాఖ మచిలీపట్నాలను అభిషేకించే బంగాళాఖాతాల కలంకల గణిత శాస్త్ర నిపుణురాలు ఆంధ్ర శాకుంతల శతానీక శాస్త్రాలకు మేలు బంతిలా ఆచార్యుడు నాగార్జున బౌద్ధ పీఠమా. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఆర్యభట్టు శాస్త్రమా భరద్వాజ సూత్రమా శ్రీహరికోటాంతరిక్ష తేజోమయ నేత్రమా ఇంద్రకీల పర్వత శ్రీ కనక దుర్గమా ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే అగ్నిశైల మంగళగిరి పాలకాల నరసింహ కాళహస్తి కాళిపాక ఆధ్యాత్మిక పరిమళ సప్తగిరుల తిరుమల గోవింద వెంకటరమణ గోవింద గోవింద. ఉండవల్లి గుహాణంత పద్మనాభ ఏకశిలా శిల్పకళ అరసవల్లి సూర్యదేవాలయ కిరణాల లీలా సింహాచల శ్రీశైల శ్రీవరాహ నారసింహ శివ మహోజ్వల. ఓం నమః శివాయ. మేరీ మాత హల్లెలూయా హల్లెలూయా. కడప దర్గా ఓ అల్లాహు అక్బర్ ఓ అల్లాహు అక్బర్. మేరీ మాత కడప దర్గా సమ్మత హిత సుగుణశీల సాలివాహనుల సాతవాహనుల విష్ణు కుండీనుల కాకతీయుల పలనాడు బ్రాహ్మణాయ విజయనగర కృష్ణరాయ రెడ్డి రాజ మకుట వజ్ర సేవిత అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ నన్నయ తిక్కన ఎర్రన శ్రీనాథముల్ల వేమన కందుకూరి గురజాడ గిడుగు విశ్వనాథ కృష్ణ శాస్త్రి త్రిపురనేని శ్రీ శ్రీ నండూరి కావ్య కళా శోభిత క్షేత్రయ్య త్యాగయ్య అన్నమయ్య దివ్య రాగ పూజిత పద్యపు ఊరేగింపుగా తిరుపతి వెంకట కవులు చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిరందరు తొల్లి స్త్రీలను తలకెత్తుకున్న వెంకటాచలం గబ్బిలంతో సందేశం గూళ్ళకు పంపిన జాషువ మాలపల్లి గాంధీజం పలికించిన ఉన్నవ తొడగొట్టిన తొండారెడ్డి కర్నూలు బురుజు పలనాడు బొబ్బిలి పౌరుషాల నమలిడేగ విజయనగర రెడ్డి రాజ పొట్టేళ్ల పోట్లాట రుద్రమ్మ మాంచాల నాగమ్మ చిన్నమ్మల వీరధీర చరిత లేపాక్షి కొండపల్లి కలంకారి హస్తకళా కేంద్రమా పొందూరు ధర్మవరం వెంకటగిరి మంగళగిరి చేనేత వస్త్రమా అరకులోయ బొర్రా గృహ సహజ శిల్ప సోయగమ హేలాపురి సింహపురి రాన్మహేంద్రి భీమ్లి నగరి సొగసరి ఆదివాసి చెంచు సవర దండకారణ్యపు సిరి శేషాచల తలకోనల అరుణారుణ కందమా కొల్లేరు పులికట్ సరసిజ మకరందమ మహానంది పవిత్ర జల దివ్య మహాప్రవాహమా గోదావరి జలతరంగిణి స్వరాల పూదండ నదిని జ్వల నెలవంకగా మలచిన మన పాపికొండ సహజ వాయువిచ్చిన స్వర్ణగతుల గర్భమ కొల్లూరు అందించిన కోహినూరు వజ్రమం రోదసి వాహన ఇంధన సూర్యరశ్మి కేంద్రమం ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఒంగోలు గిత్త నాగలి కుంచత పుడమికి పచ్చని రంగులు అద్దిన రైతు వృక్ష శాస్త్రజ్ఞులు అందించిన ధాన్య కటకమా ఆకలి డొక్కలు నింపిన డొక్కా సీతమ్మ విశ్వానికి అన్నమెట్టే అన్నపూర్ణ సత్రమ నవధాన్యాగారమా
నాగార్జున శ్రీశైలం ధవళేశ్వర పులిచింతల వంశధార పోలవరం ప్రాజెక్టుల స్వేదాంజలి కాటన్ కేఎల్ రావుల కందించే నివాళి గుంటూరు మిరప పంట కడప జిల్లా బత్తాయి కొండపల్లి సీతాఫలం చిలువూరు సపోట ఉయ్యూరు చెరుకు తోట సింహాచల పనస పండు నూజివీడు మామిడి పాలకొల్లు కొబ్బరి అనకాపల్లి బెల్లం నల్లమల బండరాల పై మొలచిన కమ్మని కదలి ఫల ప్రాణౌషధ మూలికలకు నెలవు కదా శ్రీగిరితల ఆంధ్రమాత గోంగూర ఆవకాయ ఊరగాయ పచ్చళ్ళు కళ్ళతోనే చూడగానే నోటి నుండి ఊరిల్లు గోదావరి జిల్లాల పాలకోవ పూతరేకు బందరు తొక్కుడు లడ్డు కాకినాడ కాజా సత్యభామ వాలు జడతో రస జగతిని ఊగించిన కీచిపూడి సిద్ధేంద్రుడు తక్క దిమ్మి తక్క జడు తక్క దిమ్మి తక్క జడు తాంకడదిక 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 యాగంటి బసవయ్య గురు శిష్యుల బంధానికి కాలజ్ఞాని బ్రహ్మయ్య శిష్యరత్న సిద్ధయ్య ద్వారం వెంకట స్వామి బాలమురళి ఘంటసాల సుశీల జానకి బాల సుబ్రహ్మణ్యం హరికథకు ఆది భట్ల బుర్ర కథకు రాజం వినరా భారత వీర కుమార విజయం నీదేరా తందాన తన బల్లారి రాఘవాయిల పాట రఘురామయ్య స్థానం నరసింహరావు ఏ అన్న సావిత్రి రంగస్థల రాణి సురభి మన బొబ్బిలి వీణ ఏటికి ఎదురీది వెళ్ళే పొలస చాపలు కోడి తాచులను చంపే కోయిలమ్మలు తెల్ల జాతిని ఎదురించిన అల్లూరి మన్యం నిప్పుకొండ వందే మాతరం వందే మాతరం పింగలి వెంకయ్యెత్తిన భరత జాతి జెండా జెండా ఊంచా రహే హమారా తిన్నేటి ప్రకాశం పుట్టి శ్రీరాములు ఉక్కు కాకాని ఫ్యూడల్ పరిపాలనకు చంద్రసింహ స్వప్నం సుందరయ్య నాగిరెడ్డి కొండపల్లి నీలం గౌతు లచ్చన్న ఆత్మను తాకట్టు పెట్టే రాజకీయ సంస్కృతిపై ఎన్టీఆర్ కరవాలం ఏమంటివి ఏమంటివి జాతి నెపమున సోత సుతునకు ఈటి నిర్వాహత లేదందువా ఎంత మాట ఎంత మాట మల్ల యుద్ధమందు కోడి రామమూర్తి పరుగులాటలోన దండమూడి కామినేని కరణం మల్లేశ్వరి వాలీబాల్ ఆటలో రమణరావు రమణాచలమయ్యలు కబడి కబడిలో కనుమూరి సత్యం శ్వేత నాగలక్ష్మి కళ్యాణి పద్మజ బాల షటిలాటలో పుల్లెల్ చేతన్ సింధు గుత్తా జ్వాల క్రికెట్టులో సికే నాయుడు వివిఎస్ఎంఎస్కే పరుగులాటలో వంగ గీత రామిరెడ్డి చదరంగంలో హంపి లంకారవి హారిక హరికృష్ణ లలిత్ బాబు అర్జునుడు ఏకలవ్య సరంపరం తలకీర్తిని సాగించెను చెరుకూరి లెనిన్ బాణదీప్తి పరశురామ విశ్వామిత్ర ద్రోణ స్వద్దామ విల్లు విశ్వవిద్యాలయ ఆచార్యుల పీఠిక మన ఆంధ్ర మహోద్రేగ విజయవాటిక నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః జయతు జయతు ధరణి కోట అమరావతి నమః నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః జయతు జయతు ధరణి కోట అమరావతి నమః నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. అద్దమంటి ఆలు అమ్మవారి చెక్కిళ్ళు అనే పాటను ఎం జోస్న ఎం కౌసల్య వినిపిస్తారు, విని ఆలకించండి. ప్రముఖ సినీ రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు రచించిన ఒక పాటను మేము పాడి వినిపిస్తాం. అద్దమంటి ఆలు అమ్మవారి చెక్కిళ్ళు అద్దమంటి ఆలు అమ్మవారి చెక్కిళ్ళు తల్లి బుగ్గని మిరినట్టు దిద్దుతారు పిల్లవాళ్ళు. అద్దమంటి ఆలు అమ్మవారి చెక్కిళ్ళు తల్లి బుగ్గని మిరినట్టు దిద్దుతారు పిల్లవాళ్ళు. ఆమె చేతిలోని చిలుకయి ఇంకొక చేతి జపమాలయి జ్ఞానమొసగు పుస్తకాలు ఊలు హంసవాహనాలు అరు అరులు
అలు అలు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ముంగురులు వీణా స్మృతులే ఆహా అద్దమంటే ఆలు అమ్మవారి చెక్కిళ్ళు తల్లి బుగ్గని మిరినట్టు దిద్దుతారు పిల్లవాళ్ళు. అద్దమంటే ఆలు అమ్మవారి చెక్కిళ్ళు తల్లి బుగ్గని మిరినట్లు దిద్దుతారు పిల్లవాళ్ళు. ఎం జ్యోత్స్న ఎం కౌసల్య స్వీయ రచన అయిన తేనె మధురిమ తెలుగు భాష అనే పాటను పాడి వినిపిస్తారు. తేనె మధురిమ తెలుగు భాష అల్లి బిల్లి వర్ణమాల అల్లిక అందమైన మాతృభాష అంబరాన్ని తాకే పూల జల్లులా వెన్నెలాగా చల్లనైనది రాత్రి వెన్నెలల్లే హాయినైనది ముత్యమంటి మెరుపు దగ్గది ముద్ద బంతిలాగా అందమైనది మా గురువు గారి ఆ ముఖము పైన చిట్టి చిరునవ్వు లాంటిది. తేనె మధురిమ తెలుగు భాష అల్లి బిల్లి వర్ణమాల అల్లిక అందమైన మాతృభాష అంబరాన్ని తాకే పూల జల్లులా సంక్రాంతి సంబరంలో గొబ్బెమ్మిది ఉగాది పండుగలో నా షడ్రుచులే ఇది హిందువుల పవిత్రమైన గోమాతిరి అందరినీ ఆహ్వానించే ఆలయం ఇది. తెలుగు తమిళం ఆంగ్లం హిందీ ఎన్ని భాషలైనా మనిషి మనసుల మధ్యన ఆప్యాయతే మిన్న మన మాతృభాష అందమైన తెలుగు భాష తేనె మధురిమ తెలుగు భాష అల్లి బిల్లి వర్ణమాల అల్లిక అందమైన మాతృభాష అంబరాన్ని తాకే పూల జల్లుగా పచ్చనైన పైరు గాలి జల్లు జల్లున కురిసేవాన సస్యశ్యామలమైన నీరు అందించే సిరుల పంట గోదావరి కృష్ణ గంగా యమునా నదులు సంగమమై పండించే ఆగొరు గోధుమలు మాతృభాషలాగా స్వచ్ఛమైన నదులు తేనె మధురిమ తెలుగు భాష అల్లి బిల్లి వర్ణమాల అల్లిక అందమైన మాతృభాష అంబరాన్ని తాకే పూల జల్లుగా తమిళనాడులో తమిళమైతే పంజాబ్ లో పంజాబీ తెలుగు రాష్ట్రంలో తెలుగు అయితే దేశమంతటా హిందీ ఎన్నో భాషలు నేర్చిన ఆంధ్రుల మాతృభాష తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స రాయలోరి పిలుపు మన కన్న తల్లిలాగా అనురాగమైన మాతృభాష తేనె మధురిమ తెలుగు భాష అల్లి బిల్లి వర్ణమాల అల్లిక అందమైన మాతృభాష అంబరాన్ని తాకే పూల జల్లులా. తెలుగు బాల నేర్వరా అంటూ వస్తున్నారు ఎం జ్యోత్స్న ఎం కౌసల్య. తెలుగు బాల నేర్వరా అచ్చులెన్నో చూడరా తెలుగు బాల నేర్వరా అచ్చులెన్నో చూడరా మాతృభాష మంచి కోరి హల్లులన్నీ చదవరా తెలుగు బాల నేర్వరా అచ్చులెన్నో చూడరా మాతృభాష మంచి కోరి హల్లులన్నీ చదవరా ఓహో ధారణ ఉచ్చారణ ధాటికి తల్లడిల్లవద్దురా తల్లడిల్లవద్దురా వచ్చిరాని ఇంగిలీషు నేటి నుండి రద్దురా ధారణ ఉచ్చారణ ధాటికి తల్లడిల్లవద్దురా వచ్చిరాని ఇంగిలీషు నేటి నుండి రద్దురా వ్రాయలేని ఆంగ్ల భాష ఏబిసిలు వద్దురా ఏబిసిలు వద్దురా తెలుగు ముద్దు తెగులు వద్దు తెలుగు ముద్దు ఓనమాలు దిద్దరా తెలుగు బాల నేర్వరా అచ్చులెన్నో చూడరా మాతృభాష మంచి కోరి హల్లులన్నీ చదవరా తెలుగు బాల నేర్వరా అచ్చులెన్నో చూడరా మాతృభాష మంచి కోరి హల్లులన్నీ చదవరా ఈ ప్రాంతం ఆశాంతం
ఈ ప్రాంతం ఆశాంతం మనదేనని చాటించి ప్రతి మనిషి పలకబట్టి ఆంగ్ల బూజు వదలగొట్టి మన బుర్రలు పదును పెట్టి ఆలు మొదలు పెట్టి మన బుర్రలు పదును పెట్టి ఆలు మొదలు పెట్టి పాఠాలే నేర్పించాలి పద్యాలే వల్లించాలి వందే మాతరం తెలుగు బాల నేర్వరా అచ్చులెన్నో చూడరా మాతృభాష మంచి కోరి హల్లులన్నీ చదవరా తెలుగు బాల నేర్వరా అచ్చులెన్నో చూడరా మాతృభాష మంచి కోరి హల్లులన్నీ చదవరా ఓ బాసర సరస్వతీదేవి ప్రార్థన చేస్తారు. ఎం జోష్న, ఎం కౌసల్య. బాసర సరస్వతి బంగారు బొమ్మ, బాసర సరస్వతి బంగారు బొమ్మ, దోసిలి వగ్గితిని దీవించవమ్మా, దోసిలి వగ్గితిని దీవించవమ్మా, బాసర సరస్వతి బంగారు బొమ్మ, బాసర సరస్వతి బంగారు బొమ్మ, దోసిలి వగ్గితిని దీవించవమ్మా. శరణు 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 శ్రీ జ్ఞాన సరస్వతి శరణు, శరణు 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 శ్రీ జ్ఞాన సరస్వతి శరణు. నీవే నా నాలుకపై నిలిచి పలుకవమ్మా, నీవే నా నాలుకపై నిలిచి పలుకవమ్మా, నీవు లేక మహాలక్ష్మి నిలువలేదు కదమ్మా. శరణు 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 శ్రీ జ్ఞాన సరస్వతి శరణు, శరణు 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 శ్రీ జ్ఞాన సరస్వతి శరణు. బాసర సరస్వతి బంగారు బొమ్మ, దోసిలి వగ్గితిని దీవించవమ్మా, బాసర సరస్వతి బంగారు బొమ్మ. కవుల కలములను ముందుకు కదిలించవమ్మా, కవుల కలములను ముందుకు కదిలించవమ్మా, గాయకుల కంఠమందు నింపి వదలవమ్మా, గాయకుల కంఠమందు నింపి వదలవమ్మా. నీదు పుత్రుల కెటుపోయిన ఎదురు లేదు కదమ్మా. శరణు 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 శ్రీ జ్ఞాన సరస్వతి శరణు, శరణు 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 శ్రీ జ్ఞాన సరస్వతి శరణు. బాసర సరస్వతి బంగారు బొమ్మ, దోసిలి వగ్గితిని దీవించవమ్మా, బాసర సరస్వతి బంగారు బొమ్మ. కర్ణశ్రీ కుంతి కుమారి పద్యాలు ఎం జోష్న పాడుతుంది, విందాము. అది రమణీయ పుష్పవనము, ఆ వనమందొక మేడ, మేడ పైనది ఒక మారుమూల గది, ఆ గది తలుపులు తీసి మెల్లగా 15 ఈడు గల బాలిక పోలిక రాచపిల్ల జంకొదవెడు కాళ్ళతోడ దిగుచున్నది కిందికి మెట్లు మీదుగన్, కన్నెయలాగే వాలకము కనపడుచున్నది. కాదు కాదు ఆ చిన్ని గులాబీలే తార చేతులలో పసిబిడ్డడున్న ఎట్లున్నది, ఏమి కావలియునో గదా ఆమెకు, అచ్చు గ్రుద్దినట్లున్నవి రూపులేఖలు, ఎవరో ఎనరాదతడామె బిడ్డయే. దొరలు నానంద బాష్పాలో పొరలు దుఃఖ బాష్పములో గాని ఎవి గుర్తుపట్టలేము, రాలుచున్నవి ఆమె నేత్రాల నుండి బాలకుని ముద్దు చెక్కుటద్దాల మీది, గాలి జలతారు మేలి ముసుగు జారి నొక్కింత అదిగో చిన్నారి మోము, పోల్చుకున్నాములే కుంతి భోజపుత్రి, స్నిగ్ధ సుకుమారే ఆమె కుంతి కుమారి. ఏ ఎడ దాచుకుందని పడి కసికందును కన్న తండ్రి చిచ్చి అనకుండనే, పరిహసింపరే బంధువులాత్మ గౌరవ శ్రీక దక్కునే, జనులు చేతులు చూపరే దైవ యోగముంత్రోయగరాదు, ఈ శిశువుతో నొడిగట్టితి లోక నిందకున్. ఒత్తుగా పూల గుత్తుల నొత్తిపెట్టి పై చెరగు చించి మెత్తగా పక్క పేర్చి, కొత్త లెత్తరులాకు గూర్చి పేర్చి,
ఒత్తుకొనకుండ చేతితో నొత్తి చూచి ఎట్టకేలకు దడదడ కొట్టుకొనుడే గుండె బిగబట్టుకొని కల నిండ చూచి బాష్పముల సాము తడిచిన పక్క మీద చిట్టి బాబుని బజ్జుండ పెట్టె తల్లి. ఎం లీలాదుర్గ భగవద్గీత 3వ అధ్యాయంలోని శ్లోకాలు పఠిస్తుంది. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అత తృతీయోऽధ్యాయః కర్మయోగః. అర్జున ఉవాచ జ్ఞాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్ కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య येन श्रेयोऽहमाप्नुयाम्. श्रीभगवानुवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ. ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनां. न कर्मणामनारम्भात् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च सन्न्यसनादेव सिद्धिं समधिगच्छति. न हि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते ह्यवसः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः. कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते. यस्त्विन्द्रियाणि मनसा नियम्य रभतेऽर्जुन कर्मेन्द्रियैः कर्मयोगम् असक्तः स विशिष्यते. नियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मणः शरीरयात्रापि च तेन प्रसिद्ध्येद कर्मणः. यज्ञादात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः. ततत्तं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर. सह यज्ञाः प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यध्वम् एषवोस्त्विष्टकामधुक्. देवान् भावयतानेन ते देवा भावयन्तु वः. परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यत. इष्टान् भोगान् हि वो देवा दास्यन्ते यज्ञभाविताः. तैर्दत्तान प्रदायैभ्यो यो भुङ्क्तेस्तेन एव सः. यज्ञशिष्टासिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः. भुञ्जते ते त्वगं पापा ये पचन्त्यात्मकारणात्. अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः. यज्ञाद्भवति पर्जन्यो यज्ञः कर्मसमुद्भवः. कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम्. तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम्. एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः. अगायुरिन्द्रियारामो मोघं पात स जीवति. यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः. आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते. नैव तस्य कृतेनार्थो न कृतेनेह कश्चन. न चास्य सर्वभूतेषु कश्चिदव्यपाश्रयः. तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर. असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पूरुषः. कर्मणैव हि संसिद्धिम् आस्थिता जनकादयः. लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि. यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः. स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते. न मे पातास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन. नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि. यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः. मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः. उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहं. शङ्करस्य च कर्तास्याम् उपहन्यामि माः प्रजाः. सक्ताः कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत. कुर्याद्विद्वांस्तथा सक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहम्. न बुद्धिभेदं जनयेत्
అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ ప్రకృతేః క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణవిదో మందాన్ కృష్ణమిన్న విచాలయేత్ మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ఏ మే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో న సూయంతో ముచ్యంతే తేపి కర్మభిః ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ఇంద్రియస్యేంద్రియస్యాతే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవ సమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంతినౌ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అర్జున ఉవాచ అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్చన్నపి వాష్ణేయ బలాదివ నియోజితః శ్రీభగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యతోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఓం తత్సతితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. హరిః ఓం. దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహనా నిత్య కారుణ్య సౌజన్య సద్భావనా. దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహనా నిత్య కారుణ్య సౌజన్య సద్భావన సర్వశస్త్రార్థ శక్తి ప్రభాధారణ సత్య సింహాసన ధర్మ సంస్థాపన న్యాయ విశ్లేషణ తోషణ స్నేహ సంభాషణ భూషణ వేద వేదాంగ శాస్త్రార్థ విద్యాధన ఆది కావ్యామృతానంద సంవర్ధన రామ సీతా సతి ప్రాణనాదాం సదా జానకి ప్రేమ గాదాం మహారాజ్ఞి వైదేహి వీణా వినోద నమస్తే 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 నమః నమస్తే 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 నమః. దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహనా నిత్య కారుణ్య సౌజన్య సద్భావన నమస్తే 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 నమః నమస్తే 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 నమః. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. ధన్యవాదాలు. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్జ్ పై బాల వినోదిని కార్యక్రమంలో మాతృభాష దినోత్సవం సందర్భంగా ప్రసారమైన ప్రత్యేక కార్యక్రమం